హాయ్ ఫ్రెండ్స్, మన ప్రపంచంలో చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. ఆ మిస్టరీస్ కొంతమందికి తెలిస్తే ఇంకొంతమందికి తెలియవు. అండ్ ఇంకొన్ని మిస్టరీస్ అయితే ఎప్పటికీ రివీల్ కూడా అవ్వవు. అండ్ ఈ వీడియోలో మనం ఎప్పటికీ ఓపెన్ చేయకూడని డోర్స్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఓపెన్ చేస్తే మన ఎర్త్ అనేది ఎండ్ అయిపోతుందని కొంతమంది అంటున్నారు. అండ్ కొంతమంది కొన్ని పెద్ద పెద్ద సునామీలు అలాగే పెద్ద పెద్ద ఎక్స్ప్లోర్స్ అయ్యి మన భూమి అయితే ఎండ్ అయిపోతుంది అంటున్నారు. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే థ్యాంక్స్ అండ్ లవ్ యూ ఆల్. సో లెట్ గెట్ ఇన్ టు దిస్ షో. నెంబర్ 1, పద్మనాభ స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ కేరళలో ఉంది. అండ్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ కూడా. ఈ టెంపుల్లో 7 మిస్టరీ డోర్స్ అయితే ఉన్నాయి. ఆ 7 మిస్టరీ డోర్స్ లో అయితే 6 మిస్టరీ డోర్స్ అయితే ఓపెన్ చేయమని మొన్నే గవర్నమెంట్ అయితే రూల్ పాస్ చేసింది. సో ఇప్పటి వరకు ఆ 7 డోర్లో 6 డోర్లు అయితే ఓపెన్ చేశారు. అండ్ ఆ ఓపెన్ చేసిన 6 డోర్లో చాలా నగలు కూడా ఉన్నాయి. అండ్ ఆ నగలు దాదాపు 1000 సంవత్సరాల క్రితంవి. అయితే ఆ 7వ డోర్ మాత్రం ఇప్పటి వరకు ఎవరు ఓపెన్ చేయలేదు. అయితే ఆ 7వ డోర్ కూడా ఓపెన్ చేయమని మొన్నే గవర్నమెంట్ అయితే రూల్ పాస్ చేసింది. సో అది ఓపెన్ చేయాలంటే కొన్ని మంత్రాలు ఉంటాయని చాలా మంది అంటున్నారు. అండ్ అక్కడ ఉన్న పూజారులు కూడా అంటున్నారు. ఎలా అంటే ఆ డోర్ల మీద 2 నాగుపాములు అయితే ఉంటాయి. అండ్ ఆ డోర్ కి ఎలాంటి బోల్ట్స్ కూడా ఫిక్స్ చేసి లేదు. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ డోర్ ఓపెన్ చేయాలంటే కొన్ని మంత్రాలు ఉంటాయి. కాబట్టి ఆ మంత్రాలు కనుక ఒకవేళ మనం చెప్పినట్టయితే ఆ డోర్ అయితే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది అని అంటున్నారు. అండ్ ఒకవేళ మనం కావాలని ఏదైనా వస్తువులతో ఓపెన్ చేసామంటే మన ఎర్త్ అనేది ఎండ్ అయిపోతుంది. అలాగే కొన్ని ఎక్స్ప్లోర్స్ అలాగే కొన్ని ఎర్త్ క్వేక్స్ అయితే వస్తుంటాయి అంట. అందుకే ఇప్పటి వరకు ఎవరు కూడా ఓపెన్ చేయలేదు. నెంబర్ 2, తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ ఆగ్రాలో అయితే కట్టారు. అండ్ ఈ తాజ్ మహల్ ఎంత అందంగా ఉంటుందో అంతే మిస్టరీస్ అయితే ఈ తాజ్ మహల్ లో అయితే దాగున్నాయి. అండ్ ఈ తాజ్ మహల్ ముంతాజ్ అలాగే షహజాన్ ప్రేమకి ప్రతిరూపంగా అయితే కట్టారు. అయితే ఈ తాజ్ మహల్ బేస్మెంట్ లో ఒక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్ ని ఓపెన్ చేయడానికి ఇంతవరకు ఎవరు కూడా అనుమతి ఇవ్వలేదు. అండ్ ఓపెన్ చేయకూడదు కూడా. అయితే కొంతమంది దీని మీద బాగా రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే ఆ రూమ్ లో ముంతాజ్ శరీరం అయితే ఉంది. అండ్ ఆ శరీరం ని ఒక బాక్స్ తో క్లోజ్ చేసి అయితే ఉంది అంటున్నారు. అండ్ వాళ్ళ ప్రకారంగా చనిపోయిన వాళ్ళ బాడీ భయంగా కుళ్ళిపోతే వాళ్ళు దేవుడి దగ్గరికి అయితే వెళ్ళరనేసి అయితే ఉంది. అయితే దాని వల్లే ఇప్పటి వరకు ఎవరు కూడా ఓపెన్ చేయలేదు అండ్ ఓపెన్ చేయకూడదు కూడా అని అంటున్నారు. హోటల్ నంబర్ 873. అయితే ఈ హోటల్ కెనడాలో ఉంది. ఈ హోటల్ కి ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది. ఈ ఫ్యామిలీ వచ్చి ఒక రోజు అయితే ఉంది. ఆ రోజు ఉన్న తర్వాత ఆ నైట్ అయితే ఈ ఫ్యామిలీ మొత్తం ఎలా చనిపోయారో ఎవరికి తెలియదు. బట్ ఆ చనిపోయిన కొన్ని రోజులకే ఆ రూమ్ లో ఎవరైనా స్టే ఉండడానికి వస్తే వాళ్ళకి అరుపులు వినబడేవంట. ఆ తర్వాత కొన్ని రోజులకే అక్కడ ఉండడానికి ఒక 2 వచ్చారంట. ఆ 2 కూడా చనిపోయారు. సో అప్పటి నుంచి ఆ రూమ్ లో పెద్ద పెద్ద శబ్దాలు అలాగే ఏవైనా ఇసిరేటప్పుడు వస్తాయి కదా సౌండ్స్, అలా వచ్చేవంట. సో హోటల్ మేనేజ్మెంట్ అయితే ఆ రూమ్ ని క్లోజ్ చేసేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రూమ్ అయితే ఎవరూ తెరలేదు. సో మీకు ఈ 3 డోర్స్ లో ఏ డోర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.